University. Call 90590-52378, 90590-52379. కానీ మీ చైల్డ్హుడ్కి పాప చైల్డ్హుడ్కి కంపేర్ చేసి చూస్తే మీ చైల్డ్హుడ్ చాలా ప్రశాంతంగా జరిగిందని చెప్పుకోవచ్చు. కానీ పాపది సుస్మిత గారి చైల్డ్హుడ్ చూస్తే మాత్రం చాలా భయాలతోటి ఒక సినిమాటిక్ టెన్షన్స్ తోటి కూడుకున్న బాల్యం ఏమో అనిపించింది. అంటే అది పుట్టిన తర్వాత మేము అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాము. నేను 21st డే 1 month 3 months వరకు ఉన్నాను. అయితే అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఏంటంటే గూనె పెంకలు ఇల్లు అంటారు కదా, బెంగళూరు పెంక కూడా గూనె పెంకలు అంటే కింద మట్టి పెట్టి పైన పెడతారు కదా, ఆ మట్టి పడతా ఉండేది. పడతా ఉంటే మా హస్బెండ్ ఉండి ఒక బట్ట కట్టించారు ఆ రూమ్లో, పడ్డా కూడా పాప మీద పడకుండా. కనీసం ఫ్యాన్ కూడా ఉండేది కాదు అప్పుడు. ఊర్లలో ఎట్లా ఉండేది, అట్లాంటి ప్లేస్లో పెరిగింది అది. 3rd monthలో వరంగల్కి వచ్చి మళ్ళీ వరంగల్లోనే ఉన్నాము. కానీ మా హస్బెండ్కి అది ఒక్క ఫీలింగ్ ఉంటుంది అన్నట్టు, నా కూతురు చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి కూడా అది సుఖపడలేదు అనేది. ఆ తర్వాత ఈ గొడవలు, ఈ పొలిటికల్ గొడవలు, ఇవన్నీ వీటిలలో ఎవరు ఇంకా తనే ఎక్కువ సఫర్ అయింది. ఇప్పుడు నేనంటే పెద్దదాన్ని, అమ్మాయి చిన్న అమ్మాయి, ఫైరింగ్ కూడా తన కళ్ళ ముందు తన చూస్తూ ఉంటే తన తండ్రిని కాల్చినప్పుడు అసలు ఆ మనసులో ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి మనం ఆలోచించాలి. అట్లా ఒక 20-25 days అసలు కంప్లీట్ షాక్లోకి వెళ్ళిపోయింది. తను మాట్లాడిస్తే మాట్లాడకపోయేది, ఎటో చూస్తూ ఉండేది, ఏమో మాట్లాడుకుంటూ ఉండేది. అసలు నాకైతే భయం వేసేది, మళ్ళీ తను నార్మల్ అవుతుందా లేదా అనేటువంటి భయం ఉండేది అన్నట్టు. అట్లా పెరిగింది. ఆ తర్వాత కొంచెం ఊహ తెలిసినాక ఈ కేసులలో నాతో పాటు తిరగడము, పోలీస్ స్టేషన్లు తిరగడము, కోర్టులు తిరగడము, ఇంకా తను ఒక్కదాన్ని వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళలేను కదా. ఒక కేసులోనైతే నన్ను కూడా పెట్టారు. నన్ను కూడా పెట్టి ఏంటంటే మా హస్బెండ్ దొరుకుతలేరు అని చెప్పి నా మీద కేసు పెట్టారు. తను అప్స్టాండింగ్ ఉన్నారు, తనేమో యాంటిసిపేటరీ బెయిల్ కోసం ట్రై చేస్తున్నారు. వీళ్ళు అరెస్ట్ చేసి ఆయనని ఇబ్బంది పెట్టాలని వీళ్ళు చూస్తూ ఉన్నారు. అప్పుడు మమ్మల్ని పెడితేనన్నా వస్తారని చెప్పేసి కుక్కలను పట్టుకెళ్ళారు, మమ్మల్ని కేసు పెట్టారు. పెడితే ఆ కేసు ఏంటంటే ఒక రియల్ ఎస్టేట్ నడుపుతున్నప్పుడు ఒకటి ఉంటుంది కదా, రియల్ ఎస్టేట్లో అందరు నన్ను పార్ట్నర్గా మా బావను కూడా పార్ట్నర్గా పెట్టి మా హస్బెండ్ పెట్టారు. అదే కేసులో మా బావను అరెస్ట్ చేశారు, నన్ను అరెస్ట్ చేశారు. ఆయనని చెట్టు కింద కూర్చోబెట్టారు, నన్ను తీసుకుపోయి లాకప్లో వేశారు. అయితే లాకప్ కూడా లేడీస్ లాకప్ ఉంటుందట, నాకు తెలీదు. దాంట్లో వెపన్స్ పెడతారంట, పక్కన జెంట్స్ ఉంది. ఆ వెపన్స్ తీపిచ్చి కడిగిపిచ్చేసి, అది ఇంకా తడి కూడా ఎండలే నేను పోయే వరకు, కడిగిపిచ్చి లోపలికి వెళ్ళమంటారు. నేను ఎందుకు వెళ్ళాలి లోపలికి, నేను ఇక్కడి నుంచి ఎక్కడ పారిపోను కదా అని నేను అన్నా. లేదు మీరు వెళ్ళాలి అని అన్నారు. అంటే నేను వెళ్ళనని చెప్తున్నా కదా అంటే పంపించాల్సి వస్తుంది అని అన్నారు. అంటే నెట్టేస్తాం లోపలికి అన్నట్టు కదా. అటువంటి పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలని నేను లోపలికి వెళ్ళా. అందులో ఒక స్టూల్ లేదు, ఒక చాప లేదు, ఒక కుర్చీ లేదు, ఒక చిన్నది ఇట్లా కిటికీ ఉంది. ఇంకా నిలబడ్డట్టే లోపలికి పోయిన దగ్గర మా పాప ముందట, దాని ముందట కూర్చొని ఉన్నది, 7 years బేబీ. మా బావగారేమో బయట చెట్టు కింద ఉన్నారు అదే దాంట్లో. ఆ ఎస్ఐ రూమ్లో నుంచి మాకు తెలుస్తూనే ఉంది, ఎస్ఐ కూర్చున్నాడు. పావు గంటకు 20 నిమిషాలకు ఒక ఫోన్ వస్తూ ఉంది, లోపల ఉందా బయట ఉందా, కూర్చుందా నిలబడ్డదా, ఏడుస్తాందా అనుకుంటే ఇట్లాంటి అడగడం, ఈయనేమో చెప్పడం అన్నట్టు. ఇంకా నాకు ఆ టెన్షన్ తోటి హెడేక్ స్టార్ట్ అయిపోయింది. హెడేక్ స్టార్ట్ అయ్యి ట్యాబ్లెట్ ఇవ్వండి అంటే ఇవ్వరు. మేము పైనుండి పర్మిషన్ లేని ఏమి ఇవ్వమంటారు. మంచినీళ్ళు కానీ ట్యాబ్లెట్ కానీ ఇవ్వకుండా సాయంత్రం 6:30 వరకు మామూలుగా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం అంటే బిఫోర్ టైం తీసుకెళ్ళాలి వాళ్ళు. 6:30 తర్వాత ఇంకా కోర్టు మూసేస్తారు అనగా అప్పుడు తీసుకెళ్లారు. పాపం ఆ జడ్జి మంచోడు 7:30 వరకు కూర్చున్నాడమ్మ. కూర్చున్నాక మా లాయర్ ఆర్గ్యూ చేసినాక శిక్ష వేయాల్సి వస్తుంది, అంటే జైల్లోకి పంపించాల్సి వస్తుంది అని అన్నాడు ఆయన జడ్జి. అంటే పాపను చూపించి వీళ్ళ ఫాదర్ ఆల్రెడీ జైల్లో ఉన్నాడు, వీళ్ళ పెద్దనాన్న కూడా ఇప్పుడు జైల్లోకి వెళ్తున్నాడు, వాళ్ళ మదర్ని కూడా పంపిస్తే అమ్మాయిని చూసుకునే వాళ్ళు ఎవరు ఉండరు అని అంటే, అయితే మేము కండిషన్ బెయిల్ ఇస్తాము అని అన్నాడు ఆయన. పర్లేదు కండిషన్ బెయిల్ అయినా పర్లేదు ఇవ్వండి అంటే, కండిషన్ వరంగల్లో ఉండకూడదు, హైదరాబాద్లో ఉండాలి, రోజు 4 to 6 మధ్యలో యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టాలి. ఇక్కడ మా అమ్మ వాళ్ళు ఉన్నారు కాబట్టి సరిపోయింది నాకు హైదరాబాద్లో, లేకపోతే నేను ఎక్కడ ఉండేదాన్ని. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి సాయంత్రం ట్రాఫిక్లో ఒక్క 10 నిమిషాలు లేట్ అయినా కూడా 2-3 గంటలు కూర్చోబెట్టేవాళ్ళు.
మామూలు టైంకి పోయినా కూడా పోగానే రిజిస్టర్ ఇచ్చేవాళ్ళు కాదు. అంటే ఇవన్నీ కూడా పైనుంచి ఫోన్స్ వస్తూ ఉంటే వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూ ఉండేవాళ్ళు అన్నట్టు. అట్లా 1 మంత్ పెట్టిన తర్వాత మళ్ళీ రిలాక్సేషన్ వేస్తే అప్పుడు మాకు రిలాక్సేషన్ ఇచ్చారు బెయిల్. అప్పుడు వెళ్ళి మళ్ళీ వరంగల్లో ఉన్నప్పుడు కూడా అటొక పోలీసోడు ఇటొక పోలీసు ఆయనని పెట్టేవాళ్ళు. అంటే మఫ్టీలో పెట్టేవాళ్ళు మా ఇంటికి వచ్చే సందులకి. వాళ్ళు ఏదో పని మీద ఉన్నట్టు మాకు తెలుసు వాళ్ళు అని చెప్పి నేను ఎటు వెళ్తే నా వెనకాల వచ్చేవాళ్ళు, నేను ఎవరింటికి పోతున్నా వాళ్ళ ఇంటికి వచ్చేవాళ్ళు. అట్లా పెట్టి ఎవరన్నా మా ఇంటికి వస్తే తెల్లారి వాళ్ళని పోలీస్ స్టేషన్లో పెట్టడమే, కేసు పెట్టి. అంటే మా ఇంటి వైపు ఒక పని మనిషి రాకపోయేది, ఒక నాయకుడు, ఒక కార్యకర్త, ఒక డ్రైవర్ మాత్రం అబ్బాయి ఇంట్లోనే పడుకునేవాడు. ఇంకా అబ్బాయి దగ్గర బట్టలు తెచ్చుకొని ఇంట్లోనే స్నానం చేసి ఇంట్లోనే పడుకునేవాడు. వాళ్ళకి రూమ్స్ ఉంటాయి కదా. ఏదన్నా మధ్యరాత్రి ఎప్పుడు పోవాల్సి వచ్చేదో తెలియకపోయేది. మా లీడర్లని పెట్టేవాళ్ళం, తను ఎక్కడున్నారా అని అక్కడ పెట్టేవాళ్ళం. ఒక్కొక్కసారి సెంట్రల్ జైల్లోంచి ఖైదీని హ్యాండ్ ఓవర్ చేసినాక బయటికి తీసుకురావడానికి అవకాశమే లేదు. కానీ సెంట్రల్ జైల్లోంచి కూడా తనని బయటికి తీసుకొచ్చారు. బయటికి తీసుకొచ్చి ఎక్కడెక్కడో తిప్పేశారు. అసలు మాకు దొరకలే. అంటే వీళ్ళని ఎస్కేప్ చేసుకున్నారు ఈ పక్కన ఉన్న వాళ్ళని. అసలు ఆ రోజు మా టెన్షన్ చూడాలి. రాత్రి 2 గంటల మీరు పాప నేను ఇద్దరం డ్రైవర్తో పాటు. పాప పడుకుంటే నేను లేపేదాన్ని కాదు, బయట ఒకదాన్నే పెట్టి లాకేసుకొని వెళ్ళిపోయేదాన్ని. అత్తమ్మని తన ఇంట్లో ఉంచేవాళ్ళు కాదు. అట్లాంటి పరిస్థితులలో ఆమెను వేరే రిలేటివ్స్ ఇంటికి పంపించేవాడు. మా బావగారి కొడుకు ఇంకో అబ్బాయి ఉండేవాడు, ఆ పిల్లోడిని కూడా వేరే దగ్గరికి పంపించేవాడు అన్నట్టు. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపించేవాడు. ఆ రాత్రి పూట 2 గంటల వరకు కూడా తీసుకురాలి అసలు ఆయన్ని. అయినా కూడా ఆయన అసలు ఎవరో తెలియనట్టుగా ఒక ఫోర్స్ పెట్టేసి మమ్మల్ని పట్టించుకోకుండా ఉండే. మనకేం అవసరం, మనం అంత బతిమలాడాలకు వచ్చిన అవసరం లేదు కదా. ఆ 2 o'clock నైట్ నేను ఆయనకు ఫోన్ చేసి ఒకటే మాట అన్నాను, నేను సార్ ఇన్ని రోజులు నేను మీతో మాట్లాడలేదు, మీకు మా ఆయనకు ఫ్రెండ్షిప్ ఉన్నదన్నా కూడా మీరు మాకేం కోఆపరేట్ చేస్తలేరు, వాళ్ళు చెప్పినట్టు వింటున్నారు, పర్లేదు. కానీ ఈరోజు ఈ టైంలో మా హస్బెండ్ లాకప్లో ఉన్నవాడిని మీరు బయటికి తీసుకుపోతే యాజ్ అ వైఫ్గా నేను ఏం మాట్లాడాలి, ఏమనుకోవాలి? ఇదే ప్లేస్లో మీ చెల్లో ఇంకెవరో ఉంటే మీరు ఎట్లా ఫీల్ అవుతారు? అంతే సార్, నేను అంతకంటే నేను ఎక్కువ ఏం మాట్లాడనని చెప్పి ఫోన్ పెట్టేసిన. వితిన్ 5-10 minutesలో ఆయనను తీసుకొచ్చి మళ్ళీ అందులో పెట్టేశారు. ఒకసారి అయితే అరెస్ట్లో ఉన్నప్పుడు చౌరస్తా పోలీస్ స్టేషన్, హన్మకొండ చౌరస్తా పోలీస్ స్టేషన్లో మధ్యరాత్రి కాదు 7-8 ఆ ప్రాంతంలో ఎక్కువ రష్ ఉంటుంది అన్నట్టు. అక్కడ ఆటో వాళ్ళని పోయే వాళ్ళని అందరిని ఆపేసి ఎగ్జామ్ లోపల నుంచి చౌరస్తాల నుంచి తీసుకొచ్చి మొత్తం బట్టలన్నీ ఇప్పించేసి టోటల్ నేకెడ్గా చౌరస్తాలో బొర్లిచ్చుకుంటూ కొట్టారు. చూడకపోతే చూడమని చూపించుకుంటూ జనాలకి కొట్టి మళ్ళా తీసుకెళ్ళి మళ్ళీ హన్మకొండ పోలీస్ స్టేషన్లో కావాలని గన్ను దగ్గర పెట్టి వెపన్ దగ్గర పెట్టేసి, ఒకవేళ ఈయన తీసి ఆ వెపన్ ఏమన్నా వాళ్ళని అటాక్ చేయడానికి వెళ్తే మళ్ళీ తీసి కాల్చి ఎంతసేపు ఏ విధంగా అయినా చంపేయాలా అని పోయి ఈ విధంగా హరాస్ చేస్తూ భయపడి రాజకీయాల్లోంచి తప్పుకుంటాం అనుకున్నాడు. కానీ ఆయన ఎంత భయపడతా పోయాడో మాకు జనంలో అంత సింపతి పెరుగుతూ పోయింది. మమ్మల్ని ప్రజలంతా ఆదరించారు. నిజంగా ప్రజలు వెంట కూడా నడిచారు. ఆ టైంలో రోడ్ల మీద ధర్నాలు చేశారు, రాస్తా రోకోలు చేశారు. ఒకసారి అయితే బేడీలేసి కడ్రాయర్ మీద రోజు ఒక ఊరు తిప్పేవాళ్ళు. 7 రోజులు జ్యుడిషియల్ కస్టడీకి తీసుకుంటే 7 రోజులు కూడా ఊర్లలో తిప్పేవాళ్ళు, ఒక్కొక్క ఊర్లో తిప్పేవాళ్ళు. సాయంత్రం పూట అందరు పనుల్లో నుంచి ఇంటికి వస్తారు చూడు, ఆ టైంలో డ్రాయర్ మీద బేడీలు వేసేసి రోడ్లో మళ్ళీ వాళ్ళ ఇళ్ళల్లో తలుపులు కొట్టి బయటకు పిలిచి